తిరుమల లడ్డూపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ నేతలు క్లీన్ చిట్ ఇచ్చుకోవడంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. లడ్డూల పేరిట 250 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. 3.5 ఏళ్లు సింథటిక్ కెమికల్స్ కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని, దీంతో భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి ఆనమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారంటూ మంత్రి సుభాష్ తెలిపారు. ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 9వ వింతను కనిపెట్టాడు. ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు. ఆవు పాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు. మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి పంచారు. ఎన్ని పంచారయ్యా అంటే దాదాపు 20 కోట్ల లడ్డూల్ని పంచారు 3 సంవత్సరాలు. ఎంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ సహజమాట. క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతారు, ఆపసోపాలు పడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నీ మతం వేరు. నీ భార్యను తీసుకునేప్పుడు నాకు తిరుపతి వెళ్ళావా? పట్టు వస్త్రాల సంరక్షణ కోసం వెళ్ళావా? ఎందుకు వెళ్ళలేదు? కనకదుర్గమ్మ గుడికి వెళ్ళావా? నీ మతం నీ గౌరవిద్దాం. క్రైస్తవాన్ని మేము కించపరచడంలా. క్రైస్తవాన్ని గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం, హిందూ ధర్మాన్ని నువ్వు హిందూ ధర్మాన్ని గౌరవించలా, హిందూ ధర్మాన్ని అగౌరవపరిచావు. హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి. రాష్ట్రంలో 24 కోట్ల లడ్డూలు పంపిణీ చేసి కల్తీ లడ్డూలు పంపిణీ చేయించామంటే ఏ విధమైన మనోభావాలు? రాష్ట్రం అంతటా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దుమ్మెత్తి పోసేస్తుంటే ఉన్న వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త డ్రామాకి నాంది పలికింది. ఏం మాట్లాడతావు? సృహుని మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నాను. నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటుంది. మీకు ఒకటి గమనించట్లే, ఇలాంటి భాష వాటిని మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారని మీరు గుర్తించట్లే. అంటే మీరు ఫెయిల్, రాజకీయాల్లో మీరు ఫెయిల్. రేయింబాగలో కష్టపడుతున్న ఓ మహోన్నత వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? నోరు సంభాళించుకుని మాట్లాడమ్మటి, లేకపోతే కోసి కారం పెడతావు నీ నాలికని.